అనపర్తి నియోజకవర్గంలోని గ్రామాల్లో పల్లె పండుగగా 2 కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం గ్రామంలో 1,60,00,000 రూపాయల అభివృద్ధి పనులకు సీసీ రోడ్లకు శంకుస్థాపనలు ప్రారంభించారు. ఊలపల్లిలో 26.70 లక్షల రూపాయలతో నిర్మించిన 2 సీసీ రోడ్లను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అదేవిధంగా మెల్లూరు గ్రామంలో 35 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు షెడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే. అనంతరం ఆర్కరేవుల గ్రామంలో 99 లక్షలకు సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ఓలపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం శంకుస్థాపన కోసం రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ గారికి, కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, ఆత్మ చైర్మన్ గారికి, సురేష్ రెడ్డి గారికి, ఎంపీపీ గారికి, అదేవిధంగా ఎంపీటీసీ గారికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, జనసేన నాయకులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా మండలు, సోదరీమణులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలని 2 కళ్ళుగా భావించి ముందుకు తీసుకెళ్లే దిశగా ఇవాళ అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అనేక సమస్యలు గత 5 సంవత్సరాలుగా ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడం వల్ల పెరిగిపోయి ఉన్నాయి. ఒక్కసారిగా అన్ని కార్యక్రమాలు చేయాలంటే కూడా ప్రభుత్వానికి సాధ్యం కాని విషయం అయింది. ఎందువల్లంటే దాదాపు 11-12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఇవాళ గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఒక వరుస క్రమంలో చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మీరు కూడా కొద్దిగా సహకరించాలి. ఒక్కసారిగా అన్ని గ్రామాల్లో అన్ని రోడ్లు, అన్ని డ్రైన్లు ఒక్కసారిగా చేయాలంటే ఏ ప్రభుత్వానికి సాధ్యం కాని విషయం. ఇప్పటికే అనేక గ్రామాల్లో అనేక చోట్ల సీసీ రోడ్లు నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుంది. కొన్ని గ్రామాల్లో అయితే సంపూర్ణంగా సీసీ రోడ్ల నిర్మాణం కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇక తదుపరి డ్రైన్లు నిర్మాణం చేయడానికి మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. అంతవరకు కూడా మీరు కూడా కొద్దిగా సహనం వహించి మీ సమస్యని విన్నవించండి. ఒకేసారి అందరూ డ్రైన్ కావాలి, రోడ్డు కావాలి అని అనుకుంటే ఒక వరుస క్రమంలో, ప్రాధాన్యత క్రమంలో వరుసగా చేసుకుంటూ వస్తాం. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ మిగిలిన 3.5 సంవత్సరాల కాలంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. గతంలో 2014-19 మధ్యకాలంలో ఆ రోజు కూటమి ప్రభుత్వం ఉండగా అనేక సిమెంట్ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అంతకుముందు మా తండ్రి గారు కీర్తిశేషులు మూలారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండగా కూడా అనేక చోట్ల, ముఖ్యంగా ఈ ఓలపల్లి గ్రామంలో ఈ కాలనీస్ ఇవన్నీ ఏర్పాటు కూడా వారి హయాంలోనే జరిగింది. వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కానీ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించలేదనే సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అందువల్ల మీ అందరూ ఏవైతే కోరుతా ఉన్నారో ఆ కార్యక్రమాలన్నీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాకపోతే ఒకంత సమయం అవసరం అంతే తప్పించి అంతకు మించి వేరే విషయం లేదు. అంతవరకు మీరు కొద్దిగా సమయం పాటించమని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అభివృద్ధిని, సంక్షేమాన్ని మేళవించి స్వపరిపాలన దిశగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. అందరూ సహకరించమని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఏదైతే ఇక్కడ వెలమలకు సంబంధించి ఇక్కడ ఒక కమ్యూనిటీ హాలు, ఇది గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వాళ్ళు నిర్మాణం చేయడం జరిగింది. ఇది ఆనాటి ప్రభుత్వం కానీ, ఆనాటి శాసనసభ్యులు కానీ ₹1 కూడా ఇందులో ఖర్చు పెట్టలేదు. ముఖ్యంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ట్రాప్లో మన నాయకులు పడతా ఉన్న విషయం దురదృష్టకరం. మరి వాళ్ళ చేతి నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టని నాయకులు ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది పూర్తిగా గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వాళ్ళు నిర్మాణం చేశారు. ఆ తదుపరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపైన 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఏదైనా ఖర్చు పెడితే ఇటు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఖర్చు పెట్టారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చు పెట్టాం. ఇందులో వైసీపీ నాయకులు పాత్ర శూన్యం.
మరి వాళ్ళు ఏదో మాట్లాడితే వాళ్ళ మాటలు పట్టుకుని మన నాయకులు అదే వాస్తవం అనుకుని భ్రమపడి మన మీదకి మన ప్రభుత్వం పైకి మీరు దండయాత్రకు రావడం అనేది సమంజసంగా లేదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈ గ్రామంలో కులాల మధ్యని విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి మీరంతా కూడా తెలుసో తెలియకో సహకరిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని పరిష్కరించే బాధ్యత నాకు విడిచిపెట్టండి. ఇది మీరందరూ కూడా వెలమ నాయకులందరూ వస్తే మీ అందరితో సవివరంగా మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారు 3 వారాలు ట్రైనింగ్ కోసం వెళ్తున్నారు. ఇవాళ నుంచి వచ్చిన తర్వాత ఆవిడతో మాట్లాడి నేను ఇది పరిష్కారం చేస్తాను. ఈ లోపుగా మీరు ఆ నాయకులను తీసుకుని వస్తే వాళ్ళతో మాట్లాడదాం. ఆ విధంగా ఇవన్నీ ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కారం చేయడం జరుగుతుందనేది ఈ సందర్భంగా మీ అందరికీ సవివరంగా తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ కమ్యూనిటీ హాల్ గురించి అడిగారు. అది తప్పనిసరిగా గ్రామ పంచాయతీ నుంచి కానీ మండల పరిషత్ నుంచి కానీ ఎంతో కొంత నిధులు దానికి ఇచ్చి దానికి సహకరిస్తాం. కానీ మీరు అడిగినట్టుగా ఇక్కడ 2 పట్టాలు కేటాయించుకొని 2 పట్టాల్లో ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టుకున్నప్పుడు ఆ పట్టాలకు సంబంధించి డాక్యుమెంట్లు ఇవ్వడం ప్రభుత్వానికి వీలు కాని పని. అది మీరు అనధికారికంగా వాడుకోవాలి తప్పించి అధికారికంగా దానికి యాజమాన్యపు హక్కులు బదలాయించడం అనేది సాధ్యం కాని విషయాన్ని కూడా మీరు అందరూ గ్రహించమని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉలపల్లి గ్రామంలో సుమారుగా 26 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మాణం చేసిన సీసీ రోడ్లు నిర్మాణం పూర్తయింది. వాటిని ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పల్లె పండుగ 2O ద్వారా పెద్ద ఎత్తున గ్రామాల్లో ఇవాళ ఎన్ఆర్జీఎస్ నిధులు ఖర్చు పెట్టి దాని ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఇవాళ పల్లె పండుగ 2O నిన్నటి నుంచి మొదలుపెట్టి 13 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపుగా రాష్ట్రంలో 6,700 కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇవన్నిటినీ ఆ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులందరూ ఈ కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు అదేవిధంగా శంకుస్థాపనలు చేయడం జరుగుతుందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే గత ప్రభుత్వ పరిపాలనకు భిన్నంగా ఈరోజు అభివృద్ధిని సంక్షేమాన్ని మేళవించి సుపరిపాలన అందించే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళతా ఉంది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.